శ్రోతలందరికీ నమస్కారం. నేను వినిపించబోయే కథ పేరు దురభిమానం. ఒక గ్రామంలో రామయ్య అనే భూస్వామి ఉండేవాడు. అతని భార్యకు క్రమంగా ఆరోగ్యం చెడి చివరకు మంచం పట్టింది. జబ్బేమిటో వైద్యులకు అంతు చిక్కలేదు. వ్యాధి లక్షణాలను బట్టి మందులు మాకులు ఇస్తే అవేవీ పనిచేయలేదు. రామయ్య ఉండే గ్రామానికి దగ్గరలోనే మరొక గ్రామంలో ప్రశ్నలు చెప్పే దైవజ్ఞుడొకడుండేవాడు. కోరికలు తీరని వారెవరైనా ఆయన వద్దకు వెళ్ళి దక్షిణ తాంబూలములు ఇచ్చి కూర్చుంటే ఆ దైవజ్ఞుడు వాళ్ళు వచ్చిన పని తెలుసుకొని ఆ పని సానుకూలమయ్యే మార్గం చెప్పేవాడు. ఆయనతో ఒకటే చిక్కు, ఆయన చెప్పేది జాగ్రత్తగా విని సరిగా అర్థం చేసుకోవాలి. సరిగా వినకపోయినా, విన్నది అర్థం కాక ప్రశ్నలు వేసినా ఆయన రౌద్రంగా మండిపడి అవతలి వాడు ఎంతటి వాడైనా సరే ముందు తోలనాడేవాడు. ఆ తరువాత తాను చెప్పిన దాన్ని వివరంగా తెలియచేసేవాడు. ఈ కారణం చేత కాస్త అభిమానం గల వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడేవారు కారు. పని జరగడం ప్రధానంగా పెట్టుకున్న వాళ్ళు ఆయన చేత నాలుగు పడడానికి సిద్ధమై వెళ్ళేవారు. రామయ్యకు ఈ దైవజ్ఞుణ్ణి చూసి తన భార్య ఆరోగ్యం బాగు చేయించుకోవాలన్న ఆలోచన చాలాసార్లు కలిగింది. కానీ అభిమాని కావటం చేత ఆయన చేత అవమానం పొందవలసి వస్తుందని సంకోచిస్తూ రోజులు గడపనిచ్చాడు. అయితే తన భార్య జబ్బు నిమ్మలించాలంటే దైవజ్ఞుడి దగ్గరికి పోక తప్పదని రామయ్యకు తోచిపోయింది. అందుచేత అతను ఒక మంచి రోజు చూచి దక్షిణ తాంబూలములు చేతబట్టుకొని దైవజ్ఞుని చూడబోయాడు. దైవజ్ఞుడు తెల్లటి గడ్డంతోనూ మీసాలతోనూ మంచి తేజస్సుతోనూ రామయ్యకు కనిపించాడు. రామయ్య ఎదురుగా కూర్చోగానే ఆయన, నీ పేరు రామయ్య, నీ భార్య మంచం పట్టింది, అది ఎలా తేరుకుంటుందో తెలుసుకోవాలని వచ్చావు. అహంకారివిరా నువ్వు, మహా దురహంకారివి. ఏమైతేనేం వచ్చావు పాపం. నువ్వు ప్రకృతి విరుద్ధమైన కార్యం చేశావు. సహజ సిద్ధమైన ప్రవాహానికి ఆనకట్ట వేశావు. ఆ ఆనకట్ట తీసై, నీ భార్య వ్యాధి నయమవుతుంది. వృధాగా మందులకు మాకులకు ధన వ్యయం చేయకు. నేను చెప్పింది తెలిసింది కదా అన్నాడు. రామయ్య లోపల ఆశ్చర్యపడుతూ తెలిసిందన్నట్టు తల ఆడించాడు. నిజానికి దైవజ్ఞుడు చెప్పినది రామయ్యకేమీ అంతుపట్టలేదు. తెలియలేదంటే దైవజ్ఞుడు ఇంకెంత అవమానంగా మాట్లాడతాడో అని రామయ్యకు భయం వేసింది. అందుచేత అతను లేచి ఇంటికి వచ్చేశాడు. దైవజ్ఞుడు చెప్పిన మాటలు మననం చేసుకుంటూ ఉంటే రామయ్యకు ఒక సంగతి జ్ఞాపకం వచ్చింది. రామయ్య తాను బలవంతుడు గనుక తన చేను పక్కగా ఉన్న పంట కాలువకు అడ్డుకట్ట కట్టి కిందటేడు తను పొరుగున ఉన్న కామయ్య చేనుకు నీరు లేకుండా చేశాడు. అందువల్లనే తన భార్యకు జబ్బు చేసిందని దైవజ్ఞుడు చెప్పినట్టు రామయ్యకు అర్థమయ్యింది. అందుకని రామయ్య కామయ్యను పిలిచి, చూడు కామయ్య, ఒక కారణం చేత కిందటేడు నీకు పంట కాలువ నీరందక నువ్వు చెరువు నీటితో ఇబ్బంది పడ్డావు. ఇక ముందు నీ చేనుకు కాలువ నీరు అందేటట్టు చేస్తాను అని మంచిగా చెప్పి పంపేసి పంట కాలువకు తాను పెట్టిన అడ్డు తన మనుషుల చేత తీయించేశాడు. ఇక తన భార్య కోలుకుంటుందనుకున్నాడు రామయ్య. కానీ అలా జరగలేదు. పైపెచ్చు ఆమె ఇంకాస్త క్షీణ దశకు వస్తున్నట్టు కూడా కనపడింది. దైవజ్ఞుడు చెప్పిన మాటలను రామయ్య మళ్ళీ మననం చేసుకున్నాడు. సహజ ప్రవాహానికి తానింకేం ఆనకట్ట కట్టాడో అతనికి ఎంత తన్నుకున్నా అర్థం కాలేదు. అందులో ఏదో గూఢార్థం ఉండి ఉండాలి. అది దైవజ్ఞుడే చెప్పాలి. చేసేది కనిపించక రామయ్య మరోసారి దైవజ్ఞుడి దగ్గరికి వెళ్ళాడు. దైవజ్ఞుడు అతన్ని చూస్తూనే, మళ్ళీ వచ్చావా? నువ్వు మహా దురహంకారివని నేను మొదటే చెప్పానే. నేను చెప్పిన సలహా నీకు అర్థం కాలేదు. అర్థమయ్యేటట్టు చెప్పమని అడగడానికి అభిమానం అడ్డొచ్చి అర్థమైందని తల ఆడించావు. చెబుతాను విను. ఈ దురహంకారంతోనే నువ్వు నీ భార్యను ఆమె పుట్టింటి వారికి దూరం చేశావు. ఆమెకు తన కన్నవారిపై ఉండే ప్రేమ సహజ ప్రవాహం లాంటిది. ఏదో అల్పకారణం ఆధారంగా నువ్వు ఆ ప్రవాహానికి ఆనుకట్ట కట్టావు. అది మొదలు నీ భార్య ఆరోగ్యం చెడింది.
ఆ మనోవ్యాధి క్రమంగా పెరిగి ఆమె కాస్త మంచం పట్టింది. వెళ్ళు, పోయి మీ అత్తవారికి క్షమాపణ చెప్పుకొని వారిని తీసుకురా. వాళ్ళను చూచి నీ భార్య కోలుకుంటుంది అన్నాడు. రామయ్య అహంకారం ఆ దెబ్బతో దిగిపోయింది. అతను ఆ రోజే బయలుదేరి తమ అత్తవారూరు వెళ్ళి అత్తమామలతో ఎంతో మంచిగా మాట్లాడి వారిని తీసుకువచ్చాడు. తన తల్లిదండ్రులను చూసిన క్షణం నుంచి రామయ్య భార్యలో మార్పు వచ్చేసింది. కొద్ది రోజులలోనే ఆమె లేచి తిరుగుతూ చూస్తుండగానే పూర్ణారోగ్యం పొందింది.